మంచిర్యాల జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ఆదిలాబాద్ ఎంపీ గేడం నాగేష్ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చెప్పండి, యూనిటీ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? 150వ సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భాన ఈ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే 15 ఆగస్టు 47లో స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రం అసంపూర్తిగా ఉన్నటువంటి రోజులని 560 పైచలకు సంస్థానాలు ఈ దేశంలో సపరేట్గా ఉంటున్నాయి. నేరుగా బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యంతో పనిచేసేటువంటి సంస్థలు ఉన్నాయి. వాటన్నింటి కూడా భారత్ యూనియన్లో కలపడానికి వారు చేసినటువంటి హోంమంత్రిగా, స్వతంత్ర సమరయోధులుగా వారు చేసినటువంటి కృషి ఈ దేశంలో అమోఘం. కాబట్టి వారిని గుర్తించడం కోసం ఈరోజు దేశం పటిష్టంగా సురక్షితంగా ఉంది అనంటే దేశం మొత్తాన్ని ఒక యూనియన్గా తీసుకురావడంలో వారు నిర్వహించినటువంటి పాత్ర అమోఘం. కాబట్టి వారిని స్మరిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా యూనిటీ మార్చ్ ని నిర్వహించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలబెల్లి రఘునాథ్ ఉన్నారు. సర్దార్ పటేల్ గారు ఏదైతే మన తెలంగాణ ఈరోజు భారతదేశంలో ఉందంటే దానికి ముఖ్య కారణం సర్దార్ పటేల్. సో సర్దార్ పటేల్ గారి గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ 150వ జయంతి జరుపుకోవాలని కోరుతున్నాం అందరినీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మాత్రం విశాల పట్టణంలో ర్యాలీ మాత్రం కొనసాగుతుంది. యూనిటీ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ ప్రజలందరూ ఒకే తాటిపైకి వచ్చి యూనిటీగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి నాతో పాటు ఆదిలాబాద్ ఎంపీ గేడం నాగేష్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలబెల్లి రఘునాథ్ తెలిపారు.